ఇంత గొప్పగా మాట్లాడగలిగిన హనుమ పైనుంచి చూస్తున్నారు. గిర్ర 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 తిరిగేశారు. పిల్లి అంటున్నారు. ఏవం బహువిధాం చింతాం చింతయిత్వాం మహాకపి సంస్రవో మధురం వాక్యం వైదేహ్యం వ్యాజహారః అంటారు మహర్షి. ఇప్పుడు ఏం చెప్పాలి? నేను వానర భాషతో మాట్లాడితే ఆవిడకి అర్థం కాదు. నేను సంస్కృతంలోనో మనుష్య భాషలోనో మాట్లాడితే వానరమేమిటి సంస్కృత భాషలో మాట్లాడుతోంది, మళ్ళీ రావణాసురుడే ప్రచ్ఛన్న వేషంలో వచ్చి నన్ను హింస పెడుతున్నాడు అనుకుని ఉరిని బాగా బిగించుకుంటుంది. ఇప్పుడు నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి? ఏమీ మాట్లాడకపోతే తల్లి ఉరిపోసుకుని ప్రాణం విడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ నేను తిరిగి వెళ్ళి సీతమ్మ తల్లిని చూశాను కానీ ఉరిపోసుకుంటూ ఉంటే నిశ్శబ్దంగా ఊరుకున్నాను. తల్లి మరణించిందన్న మాట రామచంద్రమూర్తికి చెప్తే మహానుభావుడు ఊరుకుంటాడు. ఆ భూతాశ్చాత్తా విపద్యంతే దేశకాల విరోధిత అర్ధానర్ధాంతరే బుద్ధి నిశ్చితాపి నిశోభతే ఘాతయంతి కార్యాణి దూతాహ పండితమానినః. నేను బుద్ధిమంతుడు అనుకున్న మంత్రి అటువంటి దూత ప్రభువు యొక్క కార్యాల్ని పాడు చేస్తాడు. నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు ఆయనకు అర్థం కాలేదు. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కానటువంటి స్థితి ఏర్పడితే ఆయన మాట్లాడేది ఒక్కటే, రామకథే చెప్తారు. ఎందుకంటే ఆయనకి అంత ఇష్టం. అలా వెంటనే రామకథే మొదలు పెడతారు ఆయన. సీతమ్మ తల్లి ఉరిపోసుకుంటోంది బెంగ కడుపులో. ఎందుకు చెప్తున్నారో తెలియదు, రామకథ చెప్పేశారు. రాజా దశరథో నామ రథగుంజరమాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాసి మహాయశః. పూర్వం కోసల దేశానికి రాజధాని అయినటువంటి అయోధ్య పట్టణాన్ని పరిపాలించినటువంటి దశరథ మహారాజు గారికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చినప్పటికీ కూడా పుత్ర సంతానాన్ని పొందనటువంటి దశరథ మహారాజు గారు కొడుకు పుట్టాలనేటటువంటి బాధ చేత అశ్వమేధయాగాన్ని చేసి పాపాన్ని పోగొట్టుకుని పుత్రుణ్ణి పొందాలన్న కోరిక చేత పుత్రకామేష్టి చేస్తే అందులోంచి వచ్చినటువంటి యజ్ఞపురుషుడు ఇచ్చిన పాయస పాత్రలోని పాయసాన్ని 3 భార్యలకి పంచిపెడితే పుట్టినటువంటి 4 కుమారులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైన రామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజు గారు 2 వరాలు కైకమ్మకి ఇచ్చినప్పుడు సత్యమునందు నిలబెట్టడం కోసమని భార్య అయిన సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చి జనస్థానమునందుండగా రావణాసురుడన్న 10 తలల రాక్షసుడు సీతమ్మని అపహరించి తీసుకుని వెళ్లి లంకాపట్టణంలో బంధీకృతురాల్ని చేస్తే ఋష్యమూక పర్వతం మీదకి చేరుకున్నటువంటి రామచంద్రమూర్తి వాలిని ఒక్క బాణంతో సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసి సుగ్రీవుడి యొక్క దాసులైనటువంటి వారి సైన్యమంతా కూడా గూఢచారులు, రాయబారులు అందరూ కూడా అన్ని దిక్కులకి బయలుదేరి వెడితే దక్షిణ దిక్కునకి వచ్చినటువంటి కొన్ని లక్షల వానరములు ఆ ఉత్తర తీరంలో ఉండిపోతే హనుమాను పేరు కలిగినటువంటి కేసరీపుత్రుడనైన హనుమయనైన నేను సీతమ్మ తల్లి జాడ వెతుక్కుంటూ వచ్చి రాత్రి శంచుపావృక్షం మీద కూర్చుని రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఎలా ఉంటుందని చెప్పారో అటువంటి యథారూపాం యథావర్ణాం యథాలక్ష్మీంచ నిశ్చితాం అస్సౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయా. అటువంటి సీతమ్మ తల్లి ఇవాళ చూచి నేను ధన్యుడనైనాను అన్నారు. ఇంది సీతమ్మ. గడగడ గడగడ చెప్పేశారు రామకథ. ఎవడురా రామకథ చెప్తున్నాడు అనుకుంది. తల్లి ఉరి వదులు చేసేసింది. వదులు చేసి ఒక్కసారి పైకి చూసింది. వేష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం, తెల్లటి బట్టలు కట్టుకుని పగడాల ముద్దలాంటి మూతితో నమస్కారం చేస్తూ కూర్చునున్నారు. అమ్మ పొంగిపోయింది చూసి. ఆ ఉరి వదులు చేసుకుంది. అమ్మా ఎవరమ్మా నువ్వు? నిజం చెప్పమ్మా. రావణీన జనస్థానాత్ బలాద్యపహృతా. ఇది జనస్థానంలో రావణాసురుడు అపహరించిన మా తల్లి సీతమ్మవే కదమ్మా. అమ్మ నాకు అర్థమవుతోందమ్మా. అక్కడ ఋష్యమూక పర్వతం మీద ఉన్న ఆభరణాలు నీ ఒంటి మీద లేవు, నీ ఒంటి మీద ఉన్నవి అక్కడ లేవు. అంటే మా తల్లి సీతమ్మవే. అమ్మా నిజం చెప్పమ్మా అన్నారు. అంత కష్టంలో మాట్లాడుతూ కూడా ఎంత సంస్కారమో. మాట సంస్కారాన్ని చెప్తుంది. పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః ద్వితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచ నామ నామ్యాహం భార్యా రామస్య ధీమతః అంటుంది తల్లి. నేను మహాప్రతాపవంతుడైనటువంటి దశరథ మహారాజు గారి యొక్క కోడలను అంటుంది. ఒక స్త్రీ పెళ్ళైపోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి అమ్మ ఎవరు మీరు అని అడిగితే మామగారి పేరు చెప్పాలి, ఫలానా వారి కోడళ్ళని చెప్పాలి. ఆర్షధర్మాన్ని పాటించింది తల్లి. నేను దశరథ మహారాజు గారి కోడల్ని, అలాగే జనక మహారాజు గారి కూతుర్ని. ఈ శరీరానికి సీత అని పేరు. రామచంద్రమూర్తి యొక్క ఇల్లాల్ని. మహాబుద్ధిమంతుడు నా భర్త అంది. మాట్లాడుతూ మాట్లాడుతూ శిరస్యంజలి మాధాయ, తల మీద ఇలా అంజలి ఘటించి దగ్గరికి వచ్చారు. అయ్యయ్యో ఇన్ని వివరాలు చెప్పాను, రావణాసురుడే వచ్చాడేమో అని భయపడి తల్లి స్పృహ తప్పిపోయింది. మళ్ళీ స్పృహ నుండి బయటికి వచ్చింది. నా తల్లి 10 నెలల నుంచి ఏడుస్తూనే ఉంది లంకాపట్టణంలో.
అంత ఏడుస్తున్నటువంటి సీతమ్మ ఒక ప్రశ్న అడిగింది. పతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణం వా కథమాసీత్ సమాగమ యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరః తాని భూయత్ సమాచక్ష్వ నమాం శోకత్ సమావిశేత్. నరులకు వానరులకు సంబంధం ఎలా కుదిరింది? రాముడు నరుడు, నువ్వు వానరుడివి. ఏది రాముడు నాకు తెలుసు అంటున్నావుగా, రాముడి యొక్క గుణములు చెప్పు, రాముడు ఎలా ఉంటాడో చెప్పు, నమ్ముతాను అంతే. రామనామం చెప్పినా రామ కథ చెప్పినా సీతమ్మ పొంగిపోతుంది. ఒక్కసారి మొదలుపెట్టారమ్మా, ఏం చెప్పమంటావు? రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్తా కారయితా చ సహ యజుర్వేద వినీతస్య వేద విద్భిస్సు పూజితః ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షితా స్వస్య ధర్మస్య సజనస్య చ రక్షిత. అమ్మ ఏం చెప్పమంటావమ్మా మహానుభావుడి గురించి? తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బుద్ధిలో ఇంద్రుడితో సమానమైన వాడమ్మా. అటువంటి రామచంద్రమూర్తి యజుర్వేదం బాగా తెలుసున్నవాడు, సమస్త వేదాలు చదువుకున్నటువంటి వాడు, భూమి అంత ఓర్పు కలిగినటువంటి వాడు, మర్యాదా పురుషోత్తముడు, ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసున్నవాడు, పద్మములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులున్నవాడు, సమస్త భూతములు ఆయన్ని చూస్తే ఆకర్షింపబడతాయి, అంతటి అందగాడు. అమ్మ రాముడు ఎలా ఉంటాడో చెప్తాను చూడమ్మా అని తల దగ్గర నుంచి పాదముల వరకు త్రిస్తిర త్రిప్రలంభశ్చ త్రిసమ త్రిశుచోన్నత త్రితామ్ర స్త్రిషు స్నిగ్ధ గంభీర స్త్రిషు నిత్యస. రామచంద్రమూర్తిని తల దగ్గర నుంచి పాదముల వరకు వర్ణించి చెప్పారు. ఇలా ఉంటాడమ్మా రాముడంటే, ఇలా ఉంటాడమ్మా లక్ష్మణుడు అన్నారు. పొంగిపోయింది నా తల్లి. ఇన్నాళ్ల నుంచి ఏడిచి ఉన్న సీతమ్మ ఆనందంతో చూస్తే వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విచి భద్రంతే క్షీణ దుఃఖ ఫలాహ్యసి. అమ్మా బెంగపెట్టుకోకమ్మా, నీ దుఃఖం పోయింది. ఇదిగోనమ్మా నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి, రాముడి యొక్క ఉంగరం తెచ్చాను. అమ్మా తీసుకో అమ్మా. వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదేవ్యంగుళీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన. ఇక నీకు దుఃఖం లేదమ్మా అన్నారు. అందుకోసం చదువుకుంటారు సుందరకాండ. ఆ శ్లోకం చదివితే దుఃఖం పోతుంది. అది గొప్ప మంత్రం కింద చెప్తారు దాన్ని. ఆ మాట చెప్పి ఉంగరం ఇచ్చారు. 10 నెలల నుండి రావణాసురుడు అపహరించిన దాదిగా ఎన్నడూ చిరునవ్వు నవ్వని తల్లి, ఎన్నడూ ఏడవకుండా సంతోషంగా ఉండని తల్లి, కంటి నుండి బాష్పధారలు కారడం తప్ప ఆగనిటువంటి నా తల్లి సీతమ్మ 10 నెలల తర్వాత గృహీత్వా ప్రేక్షమాణాసా భర్తుక్కర విభూషణం భర్తారమివ సంప్రాప్త జానకీ ముదితాభవత్. ఆ ఉంగరాన్ని చేత్తో పట్టుకుని అకస్మాత్తుగా రామచంద్రమూర్తే వచ్చినంత సంతోషాన్ని పొందేస్తే ఆ ఎర్రబడినటువంటి సీతమ్మ తల్లి సంతోషంగా ఉన్న ముఖాన్ని వేళ్లతో ముట్టుకుని దుఃఖాన్ని తొడవకుండా సంతోషపడిన సీతమ్మ తల్లి ముఖాన్ని చూసిన ఏకైక మహావీరుడు మా స్వామి హనుమ ఒక్కరే. తన వాక్కుల చేత సీతమ్మని సంతోషపెట్టారు. అందుకే సుందరకాండ చిట్ట చివర చెప్తారు, తతో మయా వగ్భిదీన భాషిత శివాభిరిష్టాభిరభప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథా విపీడిత అంటారు. రామా, సీతమ్మకి ఏ దుఃఖం ఉన్నదో ఆ దుఃఖమంతా నా వాక్కుల చేత పోగొట్టాను. ఇప్పుడు సీతమ్మకి శోకం లేదు, అయినా ఏడుస్తోంది. ఎందుకు ఏడుస్తోందో తెలుసా? నువ్వు తన గురించి ఏడుస్తున్నావని ఏడుస్తోంది తప్ప ఆ తల్లికి ఇప్పుడు శోకం లేదు, బెంగ లేదు, భయం లేదు. ఆమెను ఊరడించానన్నారు. ఒక మనిషికి మాత్రమే వాక్కు ఉన్నది. ఆ వాక్కుల చేత ఎంత కష్టంలో ఉన్న వాళ్ళని ఊరడించచ్చు. సుందరకాండలో స్వామి హనుమ మాట్లాడిన మాటలు, ఆయన అంత బాధపడుతున్న సీతమ్మని ఊరడింపచేసినటువంటి సన్నివేశమే దానికి గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.